ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ఫలా యూనివర్సిటీకి తాజాగా న్యాక్ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. అల్ఫలా యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలలకు న్యాక్ ఏ గుర్తింపు లేనప్పటికీ బహిరంగంగా ప్రదర్శించడంతో న్యాక్ నోటీసులు పంపింది. మరొక వైపు అల్ఫలా యూనివర్సిటీకి ఉగ్ర కుట్రలకు కేంద్రంగా మారిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్న వైద్యులు అల్ఫలా యూనివర్సిటీకి చెందినవారు కావడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు అల్ఫలా యూనివర్సిటీపై మరింత ఫోకస్ పెట్టాయి. ఢిల్లీ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనతో సంబంధం ఉన్న నిందితులకు హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీతో సంబంధం ఉండడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఆ యూనివర్సిటీపై పడింది. ఇప్పటికే అల్ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు నిర్వహించాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్నవారు అల్ఫలా యూనివర్సిటీలో వైద్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే అల్ఫలా యూనివర్సిటీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్ఫలాకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను ఈ నోటీసులు ఇచ్చినట్లు నాక్ తెలిపింది. అల్ఫలా వైద్య కళాశాల నాక్ గుర్తింపు పొందకుండానే వెబ్సైట్ కళాశాలలో గుర్తింపు ఉందని బహిరంగ ప్రదర్శించింది. ఆ వైద్య కళాశాల కనీసం అక్రిడేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని నాక్ నోటీసుల్లో పేర్కొంది. ఆ వైద్య కళాశాల తీరు ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని నాక్ నోటీసులో పేర్కొంది. అల్ఫలా యూనివర్సిటీకి 2013లో నాక్ ఏ గ్రేడ్ అందుకుందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం అల్ఫలాకు యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అయితే వైద్య కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లేనప్పటికీ ఆ సంస్థ వెబ్సైట్లో గుర్తింపు ఉన్నట్లు ప్రదర్శించడంపై నాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అల్ఫలా యూనివర్సిటీ గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హర్యానాలో ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్టం కింద అల్ఫలా యూనివర్సిటీని దౌజ్ గ్రామంలో 76 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 1997లో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలవగా 2014లో అల్ఫలాహ్కి యూనివర్సిటీ హోదా దక్కింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇది ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఒకప్పుడు మైనారిటీ విద్యార్థులు జామియా, అలీగఢ్ యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా అల్ఫలాహ్ను ఎంచుకునేవారు. అనతి కాలంలోనే ఈ వైద్య కళాశాల చాలా ఫేమస్ అయింది. ఈ యూనివర్సిటీని 1995లో ఏర్పాటైన అల్ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని మదర్సాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర చారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అల్ఫలాహ్ క్యాంపస్లోని 650 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీకి ఒకప్పుడు మంచి పేరే ఉండేది. కానీ ప్రస్తుత పరిణామాలతో అల్ఫలా యూనివర్సిటీకి అప్రతిష్ట మూట కట్టుకుంటుంది. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నెంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అరెస్టైన మరో డాక్టర్ ముజమిల్కు చెందిన 13వ నెంబర్ గదిలోని ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్ ముజ్మిల్ సేకరించినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. అటు ముజమిల్తో పాటు ఉమర్కు చెందిన 4వ నెంబర్ గదిలో సోదాలు చేసిన అధికారులు 3 డైరీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల డైరీలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేరులకు వీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 4 నగరాల్లో 2 చొప్పున మొత్తం 8 మంది పేర్లకు కుట్ర పనినట్లు తెలిపారు. ఈ 8 మందిలో ఉమర్, ముజమిల్తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కు అప్పగించినట్లు సమాచారం. అంతేకాదు ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లున్నట్టు తెలుస్తోంది. వారంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించడం బట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి కోసం సిగ్నల్ యాప్లో ఉమర్ 4 సభ్యులతో గ్రూప్ సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యులే ఈ కుట్ర చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి ఒక్కొక్కటిగా సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్ర కుట్రలకు పథక రచన జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తూ ఉన్నారు. మరొకవైపు అల్ఫలా యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాలలకు న్యాక్ ఏ గుర్తింపు లేనప్పటికీ గుర్తింపు ఉన్నట్లు బహిరంగంగా ప్రదర్శించడంతో న్యాక్ సోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలతో అల్ఫలా యూనివర్సిటీ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.